తమ్ముడు తెలంగాణ అదే ఉన్నాడు. ఇంకెవరన్నా చిన్న చిన్న ఒక్క నిమిషం వల్ల మిగిలారని చూస్తున్నా. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరందరూ సంఘీభావం ఈ వేదికల్లో ఉన్న వాళ్ళు చిట్టీలు పంపించారు కొద్దిమంది. మీ అందరి సంఘీభావం ఈ సభకి ఉన్నది అని మేము భావిస్తున్నాం. మీ సంఘీభావాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నాం. మల్లన్న ఉంటాడు ఎట్లా ఎక్కడ? ఓకే, ఇప్పుడు తమ్ముడు తెలంగాణ విఠల్ ఒక 10-15 నిమిషాల్లో తన ఉపన్యాసాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. మాదిగ మేధావుల వేదిక, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెట్టిన ఈ మీటింగ్కి హృదయపూర్వక అభినందనలు చెప్తూ, ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిగా 2001లో ఒక సంఘటన, పృథ్వన్న, దరువెల్లన్న, మా పోషెట్ అన్న, మేమందరం కూడా కేసీఆర్ గారు పార్టీ పెట్టాలా వద్దా అన్నప్పుడు ఒక సంశయంలో పార్టీ పెట్టాలని ప్రకటించిన తర్వాత కొంత వెనకడుగు పోయిన సందర్భంలో, ఇంకా పార్టీ అనౌన్స్ కాకముందు ఉస్మానియా విద్యార్థులుగా మేము, పృథ్వన్న, దరువెల్లన్న, పోషెట్టి అంతా కూడా కేసీఆర్కి మనోధైర్యం ఇవ్వడానికి ఇదే ఠాగూర్ ఆడిటోరియంలో 2001లో పెట్టిన మీటింగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనకి తొలి మీటింగ్. ఆ రోజు కేసీఆర్కి ఏ విధంగా అయితే ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు ప్రొఫెసర్ కాసిం గారి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వదిలిపెట్టి జర్నలిజంలోకి వచ్చిన. 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆర్ట్స్ కాలేజీలో. ఈ 32 డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కదా, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ అంతా కూడా. మరి సమాజంలో 75 సంవత్సరాల నుంచి ఇంత సంఘర్షణ, ఇంత ఆవేదన, ఇంత ఆకలి చావులు ఇంత ఎందుకు జరుగుతున్నాయంటే ఆ ఆర్ట్స్ కాలేజీ సక్రమంగా పనిచేయట్లేదేమో బాధ ఉండేది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగా అయితే ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా విద్యార్థులు నడుము కట్టి 1200 మంది విద్యార్థుల త్యాగాలతో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నారో, ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆర్ట్స్ కాలేజీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. ఆర్ట్స్ కాలేజీ కట్టిన కూలీలు వడ్డెర బస్తీలో 70 ఏళ్ల నుంచి ఆకలి చావులకు వెళ్తుంటే ఎక్కడో సామాజిక శాస్త్రాలకి, సమాజంలో ఉన్న సమస్యలకి మధ్య లింక్ తగినట్టు అనిపించింది. కానీ నాకు ఈ రోజు ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న సామాజిక శాస్త్రాలన్నీ కూడా సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కాసిం గారి ఆధ్వర్యంలో మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి నాంది ఇది. మేము తెలంగాణ కోసం పృథ్వన్న, నేను, దరువెల్లన్న, మా పోషెట్టి మా 25 ఏళ్ల జీవితాన్ని కోల్పోయింది మా తరమే కాదు, మా నాన్నగారి తరం కావచ్చు. ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసత్వంలో మేము 40-50 ఏళ్ల నుంచి తెలంగాణకి ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అయి ఉన్నామంటే, తెలంగాణ అంటే కేవలం భౌగోళిక తెలంగాణ కాదు. చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు. తెలంగాణ అంటే సకల జనులు, సబ్బండ వర్గాలు సామాజిక న్యాయం దక్కాలనే మేము కొట్లాడినాం. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని నిలదీసినాం. ఒక తాగుబోత ఆయన తీసుకొచ్చి నా మీద రుద్దుతున్నావు, ఆయన భౌగోళిక తెలంగాణ అంటున్నాడు, రెడ్డి ధరలు పోయి కన్నధరలు పోయి వెలమధరలు పోయి రెడ్డి ధరలు వస్తే మా బడుగు బలగిన వర్గాలకు ఏమొస్తుందని మేము నిలదీసినాం. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నన్ను, పృథ్వనని, ఎల్లనని, పోషకుని పిలిచి భౌగోళిక తెలంగాణ అనేది మొదటి ఫేజ్ ఉద్యమం మాత్రమే, అసలైన పోరాటం సామాజిక తెలంగాణ పోరాటం ఈ రోజు ఈ వేదిక నుంచి ప్రారంభమైంది. ఇది కేవలం మాదిగలకో మాలలకో కాదు, ఇది మొత్తం తెలంగాణలో ఉన్న 93% ప్రజలకి మా నోటో నాకు దక్కాలని అడుగుతున్న తెలంగాణ 2.0 ఈ రోజు కృష్ణన్న ఆధ్వర్యంలో పృథ్వన్న అర్జునుడు లాగా ఆ రోజు కృష్ణుడు ఏ విధంగా అయితే న్యాయం కోసం ధర్మ పోరాటం చేసిండో, ఈ రోజు ప్రకృతి శక్తుల కలయికగా ఒక పృథ్వన్న రూపంలో అర్జునుడు వచ్చిండు. కృష్ణార్జున నేతృత్వంలో జరగబోయే ధర్మ పోరాటానికి మనమంతా సై అందాం. నేను ఆ రోజు పృథ్వన్న పెట్టిన మీటింగ్కి నన్ను పిలిచారు, అన్న మాదిగలకి సపోర్ట్గా రమ్మని చెప్పి. ఒక జర్నలిస్ట్గా జర్నలిజం అంటే నిజం చెప్పడమే జర్నలిజం. నేను ఆ రోజు ఏం మాట్లాడినంటే, వర్గీకరణని వ్యతిరేకించేటోళ్ళు ఎవరైనా దొంగలే అని చెప్పిన. నేను పొరపాటున కూడా ఏ కులం పేరు కానీ ఏ మతం పేరు కానీ ప్రకటించలేదు. ఒకవేళ నేను మాట్లాడిన దానివల్ల మీ మనోభావాలు నొచ్చుకుంటే నాకు 0.1% కూడా ఇవ్వలేదు. తప్పు చేయనంత వరకు ఎవరికి తలవొక్కలేదు. ఇవాళ నేను ఒక 300 కాపు బిడ్డగా పంటని కాపాడే కులం నుంచి వచ్చినాం. మేము యుద్ధం ఉన్నప్పుడు యుద్ధ సైనికులం, యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేస్తాం.
పంటని ఏ విధంగా కాపాడుకునే కాపులమో యుద్ధంలో మందకృష్ణ మాదిగన్న చేసే ధర్మ యుద్ధంలో ప్రతి ఊర్లో ఉన్న నాగలి బయలుదేరుతుంది. అలా 1,00,000 డప్పులు 1000 గొంతులు కాదు, కోటి గొంతులు, కోట్లాది గొంతులకి మా ఊర్లో మా మున్నూరు కాపు కులం నుంచి వచ్చిన ప్రతి నాగలి మీకు మద్దతు వస్తుంది. మా చాకిరేవు, మా మోపుదెబ్బ, మా గోలుదెబ్బ, మా ఎరుకల కుర్రు, మా వడ్డెరల గంగుదెబ్బ, ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఉన్న ప్రతి కులము, ప్రతి వర్గము, ప్రతి మానవుడు మీకు సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే మీ వైపు న్యాయం ఉంది, మీ వైపు ధర్మం ఉంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాకి ఏదో పాట వచ్చినట్టు ఒక పాట వస్తుంది. ఎందుకు నేను ఇవాళ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నా అంటే మోరల్లీ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ కరెక్టా కాదా, మోరల్లీ కరెక్టా కాదా, ఎథికల్లీ కరెక్టా కాదా, సోషల్లీ కరెక్టా కాదా, కల్చరల్లీ కరెక్టా కాదా, ఎకనామికల్లీ మాదిగలకు అన్యాయం జరుగుతుందా లేదా, ఎడ్యుకేషనల్కి అన్యాయం జరుగుతుందా లేదా, ఎంప్లాయ్మెంట్లో అన్యాయం జరుగుతుందా లేదా, టెక్నికల్లీ, రీజనబుల్లీ, లీగల్లీ అన్ని రకాలుగా మందకృష్ణ మాదిగన్న చేస్తున్న పోరాటం ధర్మబద్ధమైనదే. కాబట్టి అలా మా మిట్టపల్లి సురేంద్రన్నకి, మా తరువేళ్ళకి చెప్తున్నా, వాడు సినిమా పాట రాసిండు, ఎక్కడ చూసినా సంక్రాంతికి ఒక పాట వస్తుంది, లాజికల్లీ టెక్నికల్లీ అని. మీరు ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంట్లీ, లాజికల్లీ, రీజనబుల్లీ, మోరల్లీ, ఎథికల్లీ ఇది ధర్మయుద్ధం, ఇది మానవత్వం అంటూ ఉన్నారు. ఈ వర్గీకరణ ఎవరైనా వ్యతిరేకిస్తారంటే అది మానవత్వంతో, మానవత్వం లేని వాళ్ళుగా చెప్తున్నా. వాళ్ళందరి మీద నాకు 1% కూడా లేదు. నన్ను బ్రోకర్లు అన్నారు, లోకర్లు అన్నారు, జోకర్లు అన్నారు, తెలంగాణలోనే అతిపెద్ద బ్లాక్ మెయిల్ అన్నారు. అయినా తిట్లన్నీ నాకు వర్తించవు, ఎందుకంటే అదేవి నేను కాదు కాబట్టి. దారి తప్పిన సోదరులారా దారిలోకి రండి. సమాజం అంతా 99% ఒకవైపు ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు? మొత్తం ఇవాళ సుప్రీంకోర్టు నుంచి, రాజ్యాంగ ధర్మాసనం నుంచి లోకూర్ కమిషన్ 1965లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పిన రిపోర్ట్ ఉంది. ఒకసారి లోకూర్ రిపోర్ట్ చూడండి. అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న 94లో ఉద్యమం పెట్టినప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ చదవండి, అది న్యాయమే అని చెప్తుంది. అదేవిధంగా ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టు న్యాయమే అని చెప్తుంది. మధ్యలో ఒకసారి సుప్రీంకోర్టు 341 ఆర్టికల్, ఇక్కడ మనం అందరం చదువుకున్న మేధావులుగా 2 సింపుల్ విషయాలు మనం గమనించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఏమని చెప్పిందంటే క్లాసిఫికేషన్ ఈజ్ డిఫరెంట్, కేటగిరైజేషన్ డిఫరెంట్. తెలుగులో రెండింటికి పదాలు ఏంటో కాశీం గారు చెప్పాలి. క్లాసిఫికేషన్ మేము వ్యతిరేకిస్తాం కానీ కేటగిరైజేషన్ అనుకూలిస్తామని మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం 7 జడ్జీలలో 6 క్లియర్గా చెప్పారు. తెలుగులో వర్గీకరణ అంటున్నారు కానీ ఇంగ్లీష్లో 2 పదాలకి స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినాక కోర్టులో మీరు గెలిచినాక ఇక డెలివరీ మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి గారికి నేను పాదాలకి నమస్కరించి వినమ్రంగా నమస్కరిస్తున్నా. మీరు మంత్రసాన్ని పనిచేసి న్యాచురల్ డెలివరీకి మీరు అనుకూలంగా ఉండండి, లేకపోతే దాన్ని ఏమంటారు ఆపరేషన్ చేసైనా డెలివరీ తీసుకుంటాం. ఎందుకంటే ప్రకృతి శక్తులు మొత్తం మాదిగలంటే మాతాంగ దేవికి ప్రార్థన చేసి వచ్చిన నేను ఇవాళ మీరు వేసుకున్న చెప్పులు మీ చెమట నుంచి వచ్చినాయి, మీరు కట్టుకునే బెల్ట్ మా పాయింట్ జారిపోకుండా కట్టుకునే బెల్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది, మీరు డబ్బులు పెట్టుకునే పర్సు మీ దగ్గర నుంచి ఉంది, నేను కట్టుకున్న వాచ్కి తోలు మీదైంది. తోలు అనేది ప్రపంచ నాగరికతలో జంతువుల శరీరాలని తోలుగా మార్చి మానవ నాగరికతలో వ్యవసాయం చేసుకునే మా మున్నూరు కాపులకి మా ఎద్దులని, మా గొడ్లని, మా బరిగొడ్లను ఏ విధంగా చేయాలో మీ తోలు ఉపయోగపడ్డది. యుద్ధంలో మేము యుద్ధం చేస్తున్నాడు మా గుర్రాన్ని ఏ విధంగా సకలించాలో మీ తోలు ఉపయోగపడ్డది. మదప టోలుగులను యుద్ధంలో ఏ విధంగా మరలించాలో మీ తోలు కట్టడి చేసింది. కాబట్టి మాతాంగి అమ్మ పుత్రులారా, మాదిగా కాదు మీదే కదా ఈ రాజ్యం. జంబూ ద్వీపం భారతదేశం జంబూ దేశం కదా, జంబువంతుడు కదా. ఇవాళ మన ఇళ్ళల్లో పెళ్ళైనాక మనం మొట్టమొదటి చూసే ఆడబిడ్డ అరుంధతే కదా. మా చాకలి ఐలమ్మ కావచ్చు, మా విమలక కావచ్చు, మా సుజాతక కావచ్చు, వీళ్ళంతా మా అరుంధతి నక్షత్రాలే కదా. అరుంధతి ఎక్కడుందో మాకు కనపడలే కానీ మా పోరాట వేగు చుక్కలు కదా. వీళ్ళంతా గట్టిగా మన విమలక్కకి, సుజాత, సూర్యపల్లకి, ఇక్కడ హాజరైన మహిళలందరికీ మాతాంగి దేవత, ప్రకృతి దేవతలు, 3 దేవతలు ఒక్కటై ఇవాళ ఈ మీటింగ్కి ఆశీర్వాదం ఇచ్చింది. మందకృష్ణ మాదిగన్న చేసే పోరాటం ఒక జర్నలిస్ట్గా నేను 97లో అడుగుపెట్టిన. వికలాంగుల పోరాటం నేను స్వయంగా రిపోర్టింగ్ చేసిన. గుండెకి చిల్లు పడితే ఆరోగ్యశ్రీ వచ్చేదాకా మందకృష్ణ అన్న ఏ విధంగా పోరాటం చేసిండో, ఆ రోజు అత్యంత పవర్ఫుల్ అయిన రాజశేఖర రెడ్డి ఫోన్లో ఏం మాట్లాడిండో, మందకృష్ణ మాదిగన్న ఏం రివర్స్ ఇచ్చిండో నాకు తెలుసు స్వయంగా. ఆ రోజు నిజాం కాలేజీలో అర్ధరాత్రి లక్షలాది మంది ప్రజలను పెట్టి
ఖచ్చితంగా గవర్నమెంట్ మెడల్ వచ్చి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు. ఇలా చెప్పుకుంటూ పోతే వృద్ధులు, వికలాంగులు, బాపనోళ్ళకి, గరీబ్ వాళ్ళకి కష్టం వస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమం కేవలం మాదిగల కోసం పనిచేయాలి. అందుకే ఇవాళ 30 ఏళ్ల పోరాటం డెలివరీకి సిద్ధంగా ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మంత్రసాని పని చేయించి ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి, న్యాయదేవత ఆశీస్సులు ఉన్నాయి, ప్రకృతి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి సిజేరియన్ కాకుండా ఇటువంటి హింసకు తావు లేకుండా శాంతియుతంగా ఈ మీటింగ్కి, ఈ ధర్మ పోరాటానికి సహకరించాలని కోరుతున్నా. 1,00,000 డప్పులు 1000 గొంతులు కాదు, కోట్ల గొంతులు, లక్షలాది డప్పులు వస్తున్నాయి. మొత్తం తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్ ఈ సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో మానవత్వం, న్యాయం, ధర్మం అని పోరాడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఎంఆర్పిఎస్ మూమెంట్కి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఈ 2000 మందిని ప్రార్థిస్తున్నా. ఎంతో మంది త్యాగం చేస్తే జ్యోతిరావు పూలే అనే వ్యక్తి మన అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు. సావిత్రిబాయి పూలే ఎంతో చెప్పు దెబ్బలు, ఎన్నో టమాటాలు, గుడ్లు ఆమె మీద పేద పిల్లలకి పాఠం చెప్తుంటే ఎన్నోసార్లు అవమానం చేసిరు. వీళ్ళిద్దరి జీవిత చరిత్ర ముందు మన త్యాగాలు ఎంత, మన జీవితాలు ఎంత. దయచేసి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వారసులుగా చెప్తున్నాం. ఏ సోదరులకి మీ మీద వ్యతిరేకత లేదు. ధర్మబద్ధమైన పోరాటాన్ని మద్దతు చేయండి. మీకు గులాబీ పూల వానతోటి మీ పాదాలకు కడుగుతాం. ఒకవేళ మీరు మొండిగా నై అంటే, నిన్న మొన్న ఎవరో డబ్బులు ఇస్తాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, 30 లక్షలు 60 లక్షలు అంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఉంటే మంచిదే, కానీ మా దగ్గర డబ్బులు లేవు, ఓన్లీ చెప్పులే ఉన్నాయి. మీరు మా ఉద్యమానికి మద్దతు పలకండి, మీకు చెప్పులు బహుమతిగా ఇస్తాం, గులాబీల వాన ఇస్తాం, డప్పుల నోటుతో మీ గూబలు బియ్యానికి ఇస్తాం. మీరు ఇదే విధంగా ముందుకు పోతే చెప్పు దెబ్బలు కూడా తప్పవు, గుర్తుపెట్టుకోండి. నేను ఒక ప్రేమతో, ఒక బాధ్యతతో, ఒక ఆవేదనతో చెప్తున్నా. ఒక పెరియార్ వారసుడిగా నాకెప్పుడు కూడా పెరియార్ సినిమా చూస్తుంటే, తమిళనాడులో పెరియార్ చూస్తుంటే, మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనమంతా పెరియార్ లాగా ఉండాలి. ఇవాళ నాకు కనబడుతున్న పెరియారు కాశీము, మన మందకృష్ణ మాదిగన్న, మన పృథ్వీనే. కాబట్టి పెరియార్ వారసులుగా, జ్యోతిబా పూలే వారసులుగా, ఇక మన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా, కాన్షీరామ్ స్ఫూర్తిగా మనలో మనకేమైనా అంతరాలు ఉంటే డెమోక్రసీలో డిబేటు, డిస్కషన్, డైలాగ్ పెట్టుకుందాం. కానీ 30 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంటే వాళ్ళు ఎక్కని మొక్క లేదు, కలవని నాయకుడు లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ కి మద్దతు ఇచ్చినాయా లేదా? ఏ రాజకీయ పార్టీ అన్నా వ్యతిరేకిస్తుందా? అంటే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఆలోచించే తీసుకుంటారు కదా. అదేవిధంగా ఎంతమంది జడ్జిని సపోర్ట్ చేయాలి? జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, 7 జడ్జిలు సపోర్ట్ చేసినాక కూడా ఇంకా మేము తొండికేస్తామంటే ఇది కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ బట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది. ఇవాళ ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఇక్కడ ఆమోదిస్తున్నాం తెలంగాణలో. ఎందుకు మేము తెలంగాణలో బలంగా అడుగుతున్నామంటే, తెలంగాణలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఉంది, త్యాగం ఉంది, చావులు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో అడుగుతున్నాం. మరి ఇదే దేశమంతా కూడా మనం అడుగుతున్నట్టే కదా. ఇలా తెలంగాణలో వర్గీకరణకు మద్దతు ఇస్తే రేపు పొద్దున ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో కూడా అవుతుంది కదా. ఒక చోట మాలలకి రావచ్చు, ఒక చోట మాదిగలకు రావచ్చు. కేవలం దళితులంటే మానవాదిகளే కాదు కదా. 59 కులాలలో కనీసం ఎడ్యుకేషన్ లేకుండా, ఎంపీటీసీ కాకుండా, వార్డు మెంబర్ కాకుండా ఉన్న ఎంతో అనుబంధ ఉపకులాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఇవాళ మందకృష్ణ మాదిగల కేవలం మాదిగల కోసమే కాదు కదా ఈ మీటింగ్ పెట్టింది. మనమంతా ఎందుకు వచ్చినాం? ఇది దళితుల మధ్య ఐక్యతకే కాదు, బహుజనుల మధ్య ఐక్యత, సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 2 ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆపవచ్చు. ఒక ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడో, ఒక అమెరికా ప్రెసిడెంటో ఫోన్ చేసి 2 దేశాల మధ్య యుద్ధం కూడా ఆపవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో యుక్రెయిన్, రష్యా లాంటి వారిని ఎవరు ఆపలేకపోతున్నారు. కానీ ఈ ఎస్సీ వర్గీకరణని ప్రపంచంలో ఉన్న ఏ శక్తి ఆపలేదు. సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత నిజమో, చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, ఇవాళ మందకృష్ణ మాదిగన్న చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, చట్టం ఉంది. కాబట్టి ఏ శక్తి కూడా ఆపలేదు. దయచేసి ఎవరైనా ఆపాలనుకుంటున్న మిత్రులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ పాదాలకి నమస్కరించి ఒక బహుజన బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా, ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా. 1200 మంది పిల్లలు చచ్చిపోయింది ఇలాంటి కొట్లాటల కోసం కాదు. 93% వాటా 93% ప్రజలకు దక్కాల్సిందే. పిడికెడు మంది పెత్తందారుల చేతుల్లో ఇంకా తెలంగాణ వెల్కమ్ రెడ్డి రాజ్యం చేతుల్లో ఉండొద్దు. 5% కూడా లేని వెలమ కులస్తులు, 1% లేని వెలమ కులస్తులు, 5% లేని రెడ్డి కులస్తులు, 2% లేని కమ్మ కులస్తుల చేతిలో 75 సంవత్సరాల తెలుగు రాష్ట్రాలు
వెల్కమ్ రెడ్డి రాజ్యం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది. ఆ ప్రజాస్వామ్యాన్ని విడిపోయడానికే ఇవాళ సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగన్న పెట్టిన మూమెంట్ కేవలం మాదిగలకు సంబంధించిందే కాదు. ఇది సామాజిక న్యాయం కోసం భారతదేశ వ్యాప్తంగా ఏ అగ్రవర్ణ శక్తులైతే, ఏ పెత్తందారులైతే, ఏ మనువాదులైతే బడుగు బలహీన వర్గాలని, దళితులని, మైనారిటీలని ఏకం చేయకుండా అడ్డుపడుతున్నాయో వాళ్ళందరికీ తెలంగాణ నుంచే ఆ 1200 మంది అమరవీరుల ఆశీస్సులతోటి, 369 మంది ఆశీస్సులతోటి ఈ తెలంగాణ నేల మీద రక్తం చిందిన ప్రతి ఒక్కరి ఆత్మసాక్షిగా ఇలా ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరగబోతుంది. అది ఎవరు ఆపలేరు. దయచేసి రాజకీయ పార్టీలారా, మీ రాజకీయాల కోసం ఏమైనా చేయండి, కానీ 3 కోటి దేవతలు, 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన సామాజిక తెలంగాణను అడ్డుకుంటామంటే ఖబర్దార్ కొడకల్లారా. మీరు ఎవరైనా ఎంతటి శక్తివంతులైనా అడ్డుకోవద్దని వినమ్రంగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ జై భీమ్, జై అంబేద్కర్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ. సమాజంలో అట్టడుగు చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే గాంధీ గారు చెప్పిన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన, అంబేద్కర్ గారు చెప్పిన, కాన్షీరామ్ చెప్పిన చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిండుగా ముందుగా ఉన్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అమరవీరులైన అందరికీ జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా. కాబట్టి మీదే కదా రాజ్యం, జంబూ ద్వీపం మీదే, భారతదేశం మీదే. మీరు నిలబడండి. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే కలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కలిసి నిలుద్దాం, నిలిచి గెలుద్దాం. 99% ప్రజలకు దక్కాల్సిన అన్ని రకాల వాటాలు తీసుకుందాం. సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట. ఈ వాటాల కొట్లాట మన చిన్న తమ్ముళ్ళని కలుపుకొని పోతేనే మన శత్రువుతో కొట్లాడతాం. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రొఫెసర్ కాశీం గారికి ఎంతో బాధ్యత ఉంది. పృథ్వన్న, నీ వెనకాల మేము ఎందుకున్నాం? నీతికి, నిజాయితీకి, ధైర్యానికి మారుపేరు ముచ్చర్ల సత్యనారాయణ గారి కొడుకు. ఇవాళ 25 సంవత్సరాల నుంచి మాకు ఎన్నో అవకాశాలు వచ్చినా పృథ్వన్న చూపిన బాటలో ఎందుకు పోతున్నాం అంటే నీతి, నిజాయితీ, ధైర్యం తెగ ఉంది. ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లో నీతి ఉంది, ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. కాబట్టి నేనైనా, పృథ్వన్నైనా, మా భవిష్యత్ అయినా, మా దరువెళ్ళనైనా మీతో కడదాకా ఉంటాం. సామాజిక తెలంగాణ తెచ్చే బాధ్యత కాశీం గారికి, ప్రొఫెసర్ కాశీం గారికి, మందకృష్ణన్నకి, మన పృథ్వన్నకి, అదేవిధంగా మల్లన్న అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా తీన్మార్ మల్లన్న గారికి. ఇలా సమాజం మొత్తాన్ని చైతన్యపరచడంలో ఒక సోషల్ మీడియా వారియర్గా ఉన్న మల్లన్న మన కాపులని, మున్నూరు కాపులని 2 రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో నాగలికి అందించడంలో మల్లన్న ముందుకు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై అంబేద్కర్. తెలంగాణ విటలకు మన సభ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ